గురువులు వచ్చి లేనిది ఏదో చెప్పరు, ఉన్నది శిష్యుడు గ్రహించట్లేదు అని ఆ ఉన్న సత్యాన్ని, అది మామూలు సత్యం కాదండి, పరమ సత్యం. ఎందుకు పరమ సత్యం అన్నారు? ఆత్మే భగవంతుడు కాబట్టి అది పరమ సత్యం అయింది. వర్తమానంలో నీకు కనిపించింది తాత్కాలిక సత్యమైతే ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది పరమ సత్యం. అంటే జగత్ మిథ్య అని శంకరాచార్యులు చెప్తే పత్రిగారు అంటారు, లేదు జగత్ మిథ్య కాదు, సత్యమే, కానీ ఇది తాత్కాలిక సత్యము అని. అలాగే ఈ శరీరం కానీ మనసు కానీ తాత్కాలిక సత్యమే. అంటే ఆత్మ ఇందులో నివసించినంతసేపు ఈ శరీరము ఉండాలి, ఈ మనసు ఉండాలి. ఆత్మ వెళ్ళిపోయాక ఇది నశిస్తుంది. అంటే కనిపిస్తున్నది లేదు అని ఎలా అంటామని కొంతమంది వాదించవచ్చు. ఈ తాత్కాలిక సత్యాన్ని శంకరాచార్యులు మిథ్య అన్నారు. మరి సాధన చేసేవాడికి, జ్ఞానికి మిథ్య అంటే లేదు, కాదు, నశించేది. నువ్వు ఏదైతే శాశ్వత సత్యం అనుకుంటున్నావో అది నశిస్తుంది కాబట్టి అది తాత్కాలిక సత్యమే కానీ శాశ్వత సత్యం కాదు. నువ్వు మిథ్య వల్ల, మాయ వల్ల శాశ్వత సత్యం అనుకుంటున్నావు. రూపం ఉన్నది ఏదైనా నశించేదే అని ఒక జ్ఞాని తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకున్నాక రూపాల వెంట పరిగెట్టకుండా ఈ రూపాలను సృష్టించే మరి ఆ సత్యం వెనకాతల పరిగెట్టాలి. ఆ ఆనంద స్వరూపుడు వెనకాతల పరిగెట్టాలి.